ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షులు వేల్పూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సమావేశం గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు హాజరై ఆయనను సత్కరించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి బృందం మనందరూ కూడా రావాలి. అంటే కొంచెం స్టేజ్ కొంచెం ఇదిగా ఉంది. వాస్తవంగా ప్రభుత్వానికి వ్యాపారస్తులు అవునా కాదా? మిత్రులందరూ కూడా సన్మాన కార్యక్రమంకి తలపెట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఛాంబర్ అనేది వ్యాపార సమస్యలకు ఒక వేదిక. 1941 సంవత్సరంలో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించాలని ఒక సంకల్పంతో ఆనాటి పెద్దలు ఒక వేదికను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లుగా చేసినటువంటి వ్యక్తులు ఆ ఛాంబర్ అధ్యక్షులుగా చేసి దాని గౌరవాన్ని పెంచారు. అలాగే సుదీర్ఘకాలం మన ఆత్మకూరు ఆంజనేయులు గారు మరి కేవలం 2 సార్లు మాత్రమే ఎలక్షన్లో పాల్గొని మిగతా అన్ని సార్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు అంటే వారు చేసిన సేవలు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఛాంబర్ నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రోజున చేసినటువంటి ఈ సన్మానం వల్ల నాకు బాధ్యత పెరిగింది అని నేను అనుకుంటున్నాను. వ్యాపార సంస్థ ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నది, ఆ వేదిక అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ఉన్నారు అనే భరోసాని కల్పించిన రోజున మాత్రమే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విలువ పెరుగుతుంది. ఈ రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్షిప్ ఛానల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అలా కాకుండా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక సభ్యుడిగా ఉన్నాను అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఛాంబర్ని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వము ప్రవేశపెట్టేటువంటి జీవోలు కానివ్వండి, ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యాపార సంస్థలకు వారధిగా మేము ఉండి సమస్యలు వారికి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు వచ్చినాయి దాన్ని ఎలా నివృత్తి చేయాలని అధికారులతో చర్చించి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఛాంబర్ ఆఫ్ కామర్స్పై ఉంది. ఏదేమైనా ఛాంబర్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి పాత ఎప్పుడైతే 1941లో ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపించారో ఆ ఉద్దేశాన్ని సఫలీకృతం చేస్తానని చెప్పి నేను ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. మా వ్యాపార సంస్థలకు అండగా ఉంటానని